ప్రభుత్వం మారిన వేళ విశేషమో దమ్మున్న లీడర్ సీఎం కావడమో గాని ఆంధ్రప్రదేశ్ దిశ మారబోతోంది. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న విశాఖ ఏపీ రూపురేఖల్ని సమూలంగా మార్చబోతోంది. దిగ్గజ సంస్థల పెట్టుబడులతో ఇండియా శాన్ ఫ్రాన్సిస్కోలా మారబోతోంది. విశాఖ ఫ్యూచర్ సిటీ కాదు, గ్లోబల్ సిటీ. డేటా సెంటర్లు, ఐటీ సంస్థల రాకతో వరల్డ్ మ్యాప్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. మరో 3-4 ఏళ్లలో డేటా సెంటర్ల హబ్గా మారబోతోంది. వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు మేమంటూ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖ వస్తోంది. ఇటు దేశీయ దిగ్గజ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ ను విశాఖలో ఏర్పాటు చేయబోతోంది. 400 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ను స్థాపించేందుకు రంగం సిద్ధమైంది. దిగ్గజ సంస్థలంటే అవి పెట్టే పెట్టుబడులు కూడా అంతే రేంజ్లో ఉంటాయి. రిలయన్స్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి $11 బిలియన్ అంటే 98,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్లో ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ఈ అంశాన్ని ప్రతిపాదించారు. చర్చల తర్వాత ప్రభుత్వంతో డీల్ ఓకే చేసుకుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విశాఖ డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరిస్తోందని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ మెగా ప్రాజెక్టుతో డేటా రంగంలో దేశానికి విశాఖ తలమానికం కానుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వేగవంతమవుతూ ఉండటంతో కొత్త టెక్నాలజీ ఈకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖ తలుపు తట్టడంతో ఆ బాటలో మరిన్ని సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. 134,000 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేస్తోన్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదే. దీని తర్వాత బ్రూక్ఫీల్డ్ సైతం 110,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సిఫే టెక్నాలజీస్ 16,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే భూమి పూజ కూడా జరిగింది. ఇప్పటికే గుజరాత్లో జామ్నగర్లో 1000 మెగావాట్ల డేటా సెంటర్ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్. దీనికి అనుబంధంగా విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ పనిచేస్తుంది. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా స్టోర్ చేసుకునేలా లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేస్తోంది. ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ కు వీలుగా డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది రిలయన్స్ సంస్థ. తద్వారా ఏషియాలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్స్ లో ఒకటిగా రిలయన్స్ డేటా సెంటర్ ఉండబోతోందనే చర్చ సాగుతోంది. ఇక విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ అని చెప్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. విశాఖ పేరు ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళుతున్నారు. విశాఖలో 6 గిగావాట్ల డేటా సెంటర్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇందుకు అనుగుణంగానే దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ డేటా సెంటర్లన్నీ 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ సంస్థలు 3,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. మరో 3 ఇంటర్నేషనల్ కంపెనీలతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.